పర్సనల్లీ నాకైతే ప్లాన్ బి అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ ఐ హ్యావ్ వర్క్ టువర్డ్స్ ఇట్ ఆల్సో. నేనేం చేశాను ప్లాన్ బి అంటే, నేను చదువుతుండగానే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ సోషాలజీ చేశాను. ఎంఏ సోషాలజీ తర్వాత నేను యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ రాసి క్లియర్ అయ్యాను. ఈ జేఆర్ఎఫ్ క్లియర్ అయిన తర్వాత నేను సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో పిహెచ్డి జాయిన్ అయ్యాను మేడం. నాకు మంత్లీ ఒక 45,000 స్కాలర్షిప్ వస్తుంది, జేఆర్ఎఫ్ స్కాలర్షిప్. ఓకే. అండ్ నేను అక్కడ పిహెచ్డి కంప్లీట్ చేస్తూ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను. సో నేను ఈ లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో 2 years ఎంఏ చేశాను, తర్వాత 2 years పిహెచ్డి చేశాను. ఇఫ్ ఐ కెనాట్ మేక్ ఇట్ టు ది సివిల్ సర్వీసెస్, ఐ థాట్ ఆఫ్ గోయింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ ఎనీ సోషల్ సైంటిస్ట్ ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేద్దాం అనుకున్నాను. సో దట్స్ మై ప్లాన్ బి. సో నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడ మనీ వస్తుంటాయి. రెండోది నాకు ప్లాన్ బి ఉంది రెడీగా. ఐ కెన్ బికమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ ఎనీ సోషల్ సైంటిస్ట్. అండ్ నా ఏజ్కి తగ్గట్టుగా నాకు అక్కడ అకాడమిక్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో వెన్ ఐ లుక్ బ్యాక్, ఎప్పుడైనా డౌన్ అనిపించినప్పుడు కూడా నేను ఇదే అనుకునేవాడిని, ప్రవీణ్ నువ్వు ఐఏఎస్ కాకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతావు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా చాలా సేవ చేయవచ్చు మేడం. చాలా చాలా దేశ భవిష్యత్తు ప్రొఫెసర్ చేతిలో, టీచర్ల చేతిలో ఉంటుంది. సో ఒక రకంగా మనం సేవ చేయొచ్చు అని నేను ఇలా ప్రిపేర్ అవుతుండే, ఇట్లా నేను సన్నద్ధం అవుతుండే. సో ప్లాన్ బి, ఐ రిక్వెస్ట్ ఆస్పిరెంట్స్ టు హ్యావ్ ఎ ప్లాన్ బి.